ఎంత సొమ్ము పోగొట్టుకున్నాను. ఆలోచించండి, ఎన్ని దేవాలయాలు సందా ఇచ్చాడు మయ్య, ఆలోచించండి. సొమ్ము దేవాలయాలు చందా ఇస్తే మాకు వచ్చింది. అది కాదండి, మీకు మాత్రం ఇచ్చిన మయ్య ఎంత ఇచ్చాడు, మేము ఎంత ఇచ్చాము. మెయ్య కూడా 2 రూపాయలు 3 రూపాయలు ఇచ్చాడు, నువ్వు కూడా వచ్చి రూపాయి. మయ్య తెంపు చేసి మొన్న స్వామివారికి ఎంత రాశాడు సందా, 6 నెలలు చెప్పి 3 రూపాయలు రాశాడు. నన్ను ఏదో ఒకటి చేసి ఏం చేయమంటారు? మాత్రం పంపించొద్దు. సరే మీరు చెప్పండి, నేను చేస్తాను. మీరు చెప్పండి, నేను చేస్తాను. అంత దూరం ఎవరైనా తెలిసి ఏదో వేడదాకా ఎందుకు వచ్చేవాడు అసలు? ఏంటండి మీకేం తెలియదా? మనకే తెలుసండి. మాకు కూడా ఏం తెలియదు, మేమేం చేయము. తేడా పడింది. మీకు తెలియక నాకు తెలియక పోయినా ఏదైతేవారు. అందుకే మా అమ్మని పిలుస్తానా? అమ్మ కాదు లేడు, స్వామి ఎక్కడ ఉండడు. స్వామి దగ్గరికి పోదాం పడి. స్వామి చెబుతాడు ఏదో ఒకటి చేయమని చెబుతాడు. పోయిన చేయండి. ఆయన చేయమంటే గుళ్ళో భజన చేయమంటాడు, చేస్తావా? అది కాదండి, నన్ను ఏదో ఒకటి పోయిన చేయండి. సుబ్బులు చింతలు సుబ్బులు చింతలు నాకు తెలియదు. తెలీదా? చింతలు జన్మ అంటే మందే జన్మ కాదు, లవ్ అంటే మందే లవ్. అవును, మీ అమ్మమ్మ అనేది మధ్య మధ్యలో తలుపు తీస్తారా, ఉతకం ఎత్తమంటారా అంటదేంది? వయసు శాస్కు రాదు, వస్తే ఊరకపోదు. ఆచార్య గారి కొలువులో గడ్డపార పెట్టి ఎర్రగా కాల్చి గిల్లగల కానించి మెడదాకా లెక్క పెట్టడానికి లేకుండా వాతలు పెట్టి సముద్రం ఉన్నాయేమనుకుందామేమో, చెవులో ఎంట్రీ పోయి సముద్రం అనేవారు తెలియదేమో. చింతలు నేనే మైదు కూతురు సినిమా టికెట్ తెచ్చా, ఇద్దరం సినిమాకి వెళ్దాం. నువ్వేమో సినిమా చూస్తుండు, నేనేమో నేను చూస్తా ఉంటా. జన్మ అంటే మందే జన్మ, లవ్ అంటే మందే లవ్. నాలి నక్కల బేకా రాగు మెత్తగా నగలితే మీ అమ్మాయి అనుకున్నాలే. చిత్ర అమ్మగారి కప్పు కాఫీ పట్టరా, షుగర్ తక్కువ, సాంగ్ ఎక్కువ, ఆవిరి పోకుండా. అమ్మ చిత్ర శెట్టి గారి పైన పడుతున్నాడు, సోడా పట్టరా, గ్యాస్ తక్కువ, ఇటు గోలీ ఎక్కువ. నీ దుంప దగ్గర నీకు ఎప్పుడు గోలీ ఎక్కువేగా. ఎవరిని బాబు తిడుతున్నారు? నేనెవరు తిట్టాను? నీ దుంప తెగ అన్నారు. అదే బాకీ వాళ్ళని తిట్టారే. బాకీ వాళ్ళని మా ఇంట్లో ఉండి తిడతారా? బాకీ వాళ్ళని తిట్టారు, బజార్లో మీటింగ్ పెట్టి తిడతారే. మీరు మా ఇంటికి వచ్చి ఎంతకాలం అయింది? అయిందిగా. ఏమైందిగా? సుమారు 2 ఏళ్ళు అయింది. మీరు వచ్చిన కొత్తలో నాకు ఒక మాట ఇచ్చారు, మీకు గుర్తుందా అని. నీ మాట కోసం మా పేటలో నా వాటా అంతా అమ్మే, ఇంకా నీ మాట తీరలా. అయ్యో, మీరు నాకు మాట ఇచ్చారు బాబు. ఎవరు నా ఇచ్చింది నా పత్రులు రాసుకున్నారా? అదేం కాదు, లత్తప్ప నీకేం పర్వాలేదు. నీకు మాత్రం ఇప్పుడు ఏమొచ్చిపోయావు? నీ కోరిక నేను తీరుస్తానల్లా. నీ కోరిక నేను తీరుస్తానన్నానా? నీ వయసు ఎక్కడా, నా వయసు ఎక్కడా, కొండ ఎక్కడా, తొండ ఎక్కడా? కుస్తీ వస్తే కులాసగా తెస్తా కానీ నిన్ను ముట్టుకొని బస్సులు అవుతారా? అది కాదులే బాబు, చలికాలం ఒంటరిగా పండుకోలేకపోతున్నాను. పనుకోలేవు ఏ చేద్దాం, వయసు అట్లాంటిది ఒక్కదాన్ని పనుకోలేవు. మన కొట్లో 3 గుమస్తాలు ఉన్నారు, ఒక్కొక్కరికి 2 రోజులు డ్యూటీ చేస్తాను, 3 రోజులు అరవుద్దిగా. 7వ రోజు కూరకావడం పంపిస్తారేమో. గురకావాలను గుమస్తాను పంపిస్తావా నాయన సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు? సుబ్రహ్మణ్యేశ్వరరావు ఎత్తేసిందేముండా? ఎత్తేసేనా సుబ్బారావు? అప్పుడే దించానా? సుప్పులు గిప్పులన్నామంటే ముక్కు మీద గుద్దుతా. మళ్ళా గుద్దారంటే ముక్కు 3 ఒక్కలు అవుతుంది. అంతమని దండం పెడతారు, తిట్టబాకు. కొట్లో గుమస్తాలు చూసి ఏమనుకుంటారు? సిరియర్ ఏంది, సుబ్బి చెట్టు ఏంది, కథ ఏంది, కమ్మ మిస్ ఏంది అనుకోరు. నాకే గవర్నమెంట్ వారు సుప్పు
సుప్పుశ్రీ అని బిరుదిచ్చారు. నువ్వు నన్ను సుప్పుశ్రీ అని పిలువు, నేను హరిశ్రీ అని. మాకు ఇచ్చారు పద్మశ్రీ బిరుదు 10 సార్లు. 11వ కూడా తీసుకోకపోయావని పారమే వేసి కట్టుకుంది. కానీ నేను తీసుకునేదాన్ని, నా దగ్గర డబ్బు లేకపోయింది, అప్పిమన్నారు అయిపోయింది. అయినా నా ఇష్టం వచ్చినట్టు పిలుస్తా. పిలుపులు క్లాస్ గా ఉండాలి. మొత్తం దరిదరినైనా లోనకి ఏదో వచ్చేది ఉందా లేదా? లోపలికి తీతరావద్దు ముండలారా, మాకు తెలియదు. అబ్బా మోసం చేయాలనుకుంటున్నారే. దొంగ ముండ అప్పుడు ఎన్ని రోజులు వచ్చి దుప్పట్లు తెస్తానని మాయ మాట చెప్పి తప్పించి తిరుగుతున్నాడు. ఈ సంగతి వాళ్ళు తెలుస్తా. రెసిపీగా ఆ పేరు ఇక్కడ ఎవరు లేరు తప్ప. నిన్నేరా? నిన్నేమిటి నీ బాబు నాన్న దుప్పట్లేదు రా అని అంటానే అంటావు. వాళ్ళ పసిరి మున్నాని ఏటికి పోటట్టమని నోటికి పేటట్టమని అంటానే అంటావు. నా ఇంటికి వచ్చి నాకే నామాలు పెట్టాలనుకున్న లక్షాధికారుల చేత లంగాలు పడిపించారు, కోటిసీల చేత కోకలు పడిపించారు. నువ్వంటే నాకు ఒక లెక్కట్రా. ఒకసారి ఏంటి 100 సార్లు అంట. ఏమని దుప్పట్లేవి రా అని అంటానే అంటావు. ఆంధ్ర రాష్ట్రానికి అవతార పురుషుడైన పొట్టి శ్రీరాములు పుట్టిన వంశం నాది. గడపలు కాసుకొని అని పిలిచే వంశం నీది. నువ్వు నన్ను పట్టుకొని రా అంటవే రాస్కెళ్ళముండా. నాది పొట్టి శ్రీరాముల వంశం ఉండాలి. భలే దిచ్చే ముండకు అర్థం కావాలి. ఏమిటి నీది పొట్టి శ్రీరాముల వంశమా? నేను కాదనలా. రాష్ట్రం కోసం త్యాగం చేసిన మహానుభావుడు ఆయన ఎక్కడ? సాని పొందుకొని సర్వం విడిచేసి నువ్వు ఎక్కడరా? ఒరే ఆయనకు ఒకసారి దండం పెట్టుకోరా. నువ్వు చేసిన పాపాలన్నీ కొన్ని రైళ్ళన్నా కొట్టగలవు. నన్ను డాబర్ ముండా అంటావు లోపల సన్యాసి. ఎంత ఇదం చెడి ఇంటికి వచ్చే మాత్రం నన్ను పట్టుకొని రా అంటావే. అయినా నాకేం తక్కువే? వ్యవహారం తక్కువ, వ్యాపారం తక్కువ, ఎరుపు తక్కువ, తుక్కువ కదవా? నీకన్నిటికంటే ఎరిపే ఎక్కువరా. పొద్దుకోగానే ముసుగులేసుకుని మా కొంపల దూరి మేము రాసి ఇచ్చిన చీట్లు మా వీట్లకి అందించి వాళ్ళ నుండి సమాచారం తీసుకొచ్చి మాకు చెప్పి అమ్మాయి మేళానికి పోయి వచ్చి పడుకుంటే పిసికావు కదరా. ఏమిటి పిసికింది? కాళ్ళు. ఎవరు? నువ్వు. ఎవరికి? అమ్మాయికి. ఎవరికి? అమ్మాయికి. అమ్మాయి ఎవరు? ఎప్పుడు నా ఫ్యామిలీ, నా ఓన్, నా సొంతం, నా ఇష్టం వచ్చినట్టు పిసుక్కుంటా. ఏ నీకు పిసుకలేదనే? నీకు పెట్టలేదనే? నీకు పెట్టాను కదే. వేడి వేడి పొట్లాలు తెచ్చిస్తే ఉప్పు ఉప్పు అని ఊదుకుంటూ తింటివే. ఇక ఎందుకల్లే పీక్కొని పీసు మిఠాయి. ఏ నీకు పిసలేదేమో అంత ఈర్షా? నైట్ వచ్చడం బరికి రావురా. గెట్ అవుట్. ఎవరిది హౌస్? నాది. దిస్ ఈజ్ మై హౌస్. నీ అవుతుంది ఇల్లు నాదిరా. ఇంటికి వచ్చేసిన అచ్చు రసీదు నా దగ్గర ఉన్నాయేమో ఉండాలారా. బజారుకి వెళ్ళి 4 సిమెంట్ బస్తాలు తీసారా అంటే ఆ రసీదులు నీ పేరు రాయించుకుంటా. అయితే ఎవరో ఇంటి పట్టకైతే నా దగ్గర. అయితే ఇప్పుడు నేను పెట్టింది ఏమీ లేదు. అసలు ఏమీ లేదు. అసలు ఏమీ లేదు. ఎందుకైనా మంచిది కొంచెం ఆలోచించుకో. ఆలోచించుకోవడం నా వద్ద ఏమున్నదయ్యా? ఈ ముండలను మల్లయ్యం పంపిసలను తొలియగల సీమను. ఏం గాత్రం రా? గాడిద తర్వాత నీకే పుట్టిందిరా ఈ గాత్రం. అయితే ఇప్పుడు నేను పెట్టింది ఏమీ లేదు. అసలు ఏమీ లేదు. బాల సూర్య అదే ఆ కనపడున్నది. దానినే వెలకైన వెచ్చించి 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 నా నక్కిలిసి నాకు ఇస్తే నేను పోతాను. ఇది కమిటీ వాళ్ళు పెట్టారా? ఎవరు పెట్టారు? కమిటీ వాళ్ళు పెట్టారు. కమిటీ వాళ్ళు పెట్టాడు. డోలు కోట పెట్టాడు. నాకు అనవసరం. ఇదిగో నా కొట్లో చీర, నా ధర్మవరం పట్టు చీర, నా కట్పిచ్చి సెంటర్లో చీర, నా కాడమ్మగా తెరలేదు కొడుకుతానికి నా చీర నాకు ఇచ్చి. బావా ఏం చేశావు మమ్మని? మనకేం తెలిసి చూడు, చేసిపోయారు చూడు. గుండె పట్టుకున్నా చూడవని అమ్మకడు మాడని. ఏమైంది? ఏం చేశావు?
మనకేం తెలిసి ఎవరు చేసి అమ్మాయి నన్ను మానభంగం చేయాలని చూశాడు అమ్మా. ఏం చేయాలనుకున్నాడు? నన్ను మానభంగం చేయాలని చూశాడు. ఇంక మనకి ఇంకే పని లేక ఇంకా పని చేయాలనుకున్నాడు. నీ అమ్మ కడుపులు మోడ ఉండలారా. మరి నా చీర పట్టుకుని ఎందుకు లాగారు? చిత్ర నన్ను పట్టుకొని అన్నది రానదే ఒట్టిలా కాదు బండి రా అన్నది. ఈ విషయం నువ్వు తెలుసారా? అసలు నాకు తెల్లవారుతావు 3 దాడితే కోపం ఎక్కువ నీరసం తక్కువ. అమ్మా బాగున్నందుకే రారా పోరా ఏరా అన్నామంట. ఆ మొన్న ఒకసారి అంది, మొన్న అనవసరం ఇప్పుడు 10 సార్లు అంది. నేను అలా ఎందుకన్నానే? మనకి ఎందుకు నుంచి దుప్పట్లు తెస్తారన్నాడు. రాగానే ఏమండి సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు స్టార్టింగ్ అట్నే ఉంది కానీ ఎండింగ్ బాగలేదు. రండి దుప్పట్లు ఏవి రా అని రా దగ్గర కొంచెం పెడతీసా. అయితే నువ్వు నన్ను తిట్లా? లేదు బాబు, నాకు అర్థం కాక నేను తిట్టా, నీకు అర్థం కాక నువ్వు తిట్టావు. బారుకు బారు చెల్లుకు చెల్లు. ఇక నేను తిట్టనుగా. మరి దుప్పట్లు ఎప్పుడు తెస్తారు? మన తెచ్చేయాలి పక్కడికి వెళ్ళాడు. మన ఇంటికి తాళం వేసింది. మద్రాసు వెళ్ళాం. ఎందుకు సంచులమైనా సాంబార్ తాగనా? గ్రాంపల్ ప్లేట్లు ఇవ్వటం. ఇచ్చారా? పెద్దమ్మాయి 2 ఇచ్చారు. 2. చిన్నమ్మాయికి అనుభవం తక్కువ కదా, ఒక్కటే ఇప్పించారు. నువ్వేమి ఇలా? నేను ఇద్దాం అనుకున్నా, వాళ్ళు తీసుకుందాం అనుకున్నారు. తీరా ఎత్తా పెద్దది వద్దన్నారు. ఏం పెద్దది? శృతి నీ శృతి నువ్వు పడగా నా మతి బాగొట్టేవే. సరే కానీ అమ్మాయి రికార్డులు అందరూ వరగట్ట అనిపించు. రికార్డులో పాట అంటే అలానే. ఓకే ఏది లేచేది ఏంది? అది కాదు ఏది వేసేది ఏంది? అసలు ఇంత ఎండలకు 5-6 దుప్పట్లు లేవ తీసిన మనిషి వేసేది లేకపోతే లేచేది ఏంది? అమ్మ ఈ మాటలకి వెళ్ళి కానీ మనం గుడి దగ్గర పోదాం పదవే. గుళ్ళో పోయి గుగ్గిళ్ళు అడుక్కోండి. గుళ్ళో గుగ్గిళ్ళు ఊరికిస్తున్నారు, పలహారం అంతా పావులా గమ్ముతున్నారు. ఎందుకు మా దగ్గర రూపాయలు తీసుకుంటున్నారు? రూపాయి తీసుకుంటారని మోసం మాట చెప్పాలి. ఎవరు మా మోసం మాట? అసోసియేషన్ క్లాత్ మర్చెంట్ కట్పేసి సెంటర్ మైదుకూరు హోల్సేల్ బిజినెస్ ఏమి ఉండాలి? ఓయబ్బో చీపోయిన పాతగుడ్డ పెట్టి ఓల్చి వ్యాపారం ఉంటా. ఓల్చి వ్యాపారం ఏమి పెట్టింది? పాతగుడ్డ వ్యాపారమే. నువ్వు పెట్టావుగా పట్లాసైన పట్టదోళ్ళ కంపెనీ. నువ్వు మొగోడివి, నేను ఆడదాన్ని. రారా చూస్తున్నాం. బా ఏది ఎంత తేడా జరిగింది? అయినా ఇంత పైకి లేపు కొట్టారు ఎవరు?